ఓకే. అంటే ఇప్పుడు మధ్యలో ఒక టాకొచ్చింది. ఎప్పుడైతే సంగీత ఈ విడాకుల పిటిషన్ వేసిందో, ఒక 250,00,00,000కి విజయ్ డీల్ చేసుకున్నాడు. ఆల్రెడీ సమాచారం ఇచ్చాడు అని. ఆ తర్వాత ఆమె మాట్లాడలేదు. సరే ఇంక డీల్ అయిపోయిందేమో ఇది చల్లారిపోద్దాం అనుకున్నారు. సడెన్‌గా ఆమె నాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. చెన్నై వస్తే ఉండడానికి ఇల్లు లేదు. ఆ ఇంట్లో నాకు కూడా సగం వాటా ఉంది. అవును. నేను రోడ్డు మీద నిలబడ్డాను అని చెంగల్పట్టు కోర్ట్‌లో మరో పిటిషన్ ఏసింది. అవును. అంటే అంటే ఏం ఏం జరుగుతోంది? నిజంగా ది ఈ 250,00,00,000 డీల్ ఆఫర్ చేసిన మాట వాస్తవమేనా? ఇప్పుడు కాదా? ఎందుకు ఇదంతా జరుగుతున్నట్టు? పవన్ కళ్యాణ్ వ్యవహారంలో గూడా ఈ చర్చలు జరిగినాయి. హ్మ్. ఎవరెవరికి ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది ఒక బ్యాలెన్స్ షీటు మార్కెట్‌లో పెట్టారు. హ్మ్. పొలిటికల్ పార్టీలకు సంబంధించి. అది కాదు గొడవ. రైట్. అంటే ఇది కూడా స్పెక్యులేషనే. హ్మ్. డీల్ కుదిరింది అనేది కూడా ఒక బయట స్పెక్యులేట్ చేసిందే. ఓకే. డీల్ కుదిరిందా లేదా అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. హ్మ్. అయితే ఆవిడ కోర్టుని అభ్యర్థించిన విషయం ఏంటంటే, ఈ డివోర్స్ పిటిషన్ మీద ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆ ఇంట్లో నాకు కూడా భాగం ఉన్నట్టే కదా లీగల్‌గా. అవును. కాబట్టి నాకు ఆ అవకాశం ఇవ్వండి. నాకు భాగం ఉన్నప్పుడు హ్మ్. నేనెందుకు వదులుకోవాలి? సో, దాని మీద డెసిషన్ వచ్చే వరకు నేనక్కడుంటాను హ్మ్. అని చెప్తున్నారావిడ. అవును. అంటే లీగల్ ఫైట్‌లో భాగమే. హ్మ్. ఆవిడ మాత్రమే గాదు. పిల్లలున్నారు. అవును. పిల్లలున్నారు కాబట్టి ఆ ఫైట్ జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే పిల్లలు కూడా ఒక్కొక్కరు అక్కడే ఉన్నారు. అశోక్ నగర్‌లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని కొడుకుంటున్నాడు. అవును. వుమెన్స్ పీజీ హాస్టల్‌లో అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఉంటోంది. ఈమేమో బయటనుంది. అవును. తండ్రేమో నీలంకర్ దీంట్లో ఉన్న హౌస్‌లో ఉన్నాడు. అవును. అంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయినట్టుగా ఉంది. తల్లి, ఆహ్, తండ్రి ఇంకో చోటున్నారు. ఉన్నారు. అంటే మరెందుకు అంటే విజయ్ ఇంత 100,00,00,000 తీసుకొని హైయెస్ట్ రెమ్యునేటెడ్ హీరో అనేది ఒక కుటుంబము, ఒక దగ్గర ఎవరు లేకుండా ఏంటి ఈ ఇప్పుడు పరిస్థితి? పిల్లలు రోడ్డు మీదకొచ్చి మాట్లాడకపోవడం అనేది ఒకటే అతని పట్ల ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. హ్మ్. అది తప్ప మిగిలిన అందరూ మాట్లాడారు. రైట్. ఆయన తండ్రి గారు మాట్లాడారు. హ్మ్. భార్య గారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆయనకి అఫైర్ ఉంది అని మార్కెట్‌లో ప్రచారంలో ఉన్నటువంటి నటి కూడా ఆవిడ మాట్లాడింది ఏదో మేరకు. హ్మ్. కాబట్టి ఈ జరుగుతున్న వ్యవహారంలో కొద్దో గొప్పో అతనికి ఫేవర్‌గా ఉన్నది పిల్లలే. పిల్లలే. అవును. పిల్లలు ఇంకా నోరు తెరవలేదు హ్మ్. ఆళ్ళక్కడ. సో, ఎవరి లైఫ్‌లో వాళ్ళున్నారు. హ్మ్. తను అంటే ఒక రకంగా విజయ్‌కి పిల్లల నుంచి మద్దతున్నట్టే. ఉన్నట్టుగానే చూడాలి ఎందుకంటే ఈ ప్రస్తుతానికి. మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. అవును. మనం చూసాం 'దువ్వాడ శ్రీనివాస్' ఎపిసోడ్ నుంచి చాలా ఎపిసోడ్స్‌లో పిల్లలే చాలా ఎఫెక్టివ్‌గా మాట్లాడారు. మాట్లాడారు. అవును. ఆ! అయితే ఇప్పుడు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు పిల్లలు అనేది ఒకచ్చింది. అవును. మరి దాన్నెలా అర్థం చేసుకోవాలి? అంటే ఇష్టం లేకపోతే కదా అన్‌ఫాలో చేస్తారు. అంటే అన్‌ఫాలో చేయటము, లేకపోతే ఈ వివాదాల పట్ల వాళ్ళకేదైనా చిరాకు ఉండవచ్చు. హ్మ్. అంటే క్రిటికల్‌గా ఉండుండొచ్చు గానీ, ఈ ఘర్షణని పెంచుకోవటం పట్ల వాళ్ళకి అంత ఇష్టం లేదు. ఇష్టం లేదు అన్నట్టుగానే ఉంది. లేకపోతే వాళ్ళు ఓపెన్‌గా ఎక్కడో చోట ఎవరి మైలేజీ వాళ్ళు తీసుకోవాలి గదండీ. అంటే అవును. యుద్ధం మొదలైనప్పుడు అవును. ఎవరి వాటా వాళ్ళు క్లెయిమ్ జేసుకోవటానికి ప్రయత్నం జేస్తారు. హ్మ్. కానీ వాళ్ళకొక నమ్మకం ఉంది ఎక్కడో. రైట్. అంటే మనకి పూర్తి స్థాయిలో అన్యాయం జరగదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏదో ఉంది. హ్మ్. ఆ కాన్ఫిడెన్స్‌తో వాళ్ళు క్రిటికల్‌గానే ఉన్నారు. ఓకే. క్రిటికల్‌గానే ఉన్నారు కానీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అదే వాళ్ళు అన్‌ఫాలో చేయటానికి కూడా కారణం అదే. ఓకే. అంటే ఇప్పుడు ఇల్లు చక్కదిద్దుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏమి చక్కదిద్దుతాడు? ఇప్పుడు ఇది పొలిటికల్‌గా అక్కడ స్టార్ట్ అయింది. మరి ఇలాంటివన్నీ కొంచెం బలంగా ప్రజలు తీసుకునే పరిస్థితి ఉంటదా? అంటే ఎవరి పర్సనల్ లైఫ్ అయినా సరే హ్మ్. అక్కడ డిస్టర్బెన్స్‌లు ఉండొచ్చండి. ఉండవు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే హ్మ్. వీళ్ళు వివాహ వ్యవస్థ, పెళ్లి, కమిట్మెంటు దాన్ని నిలబెట్టుకోవడం, సామాజిక కోణంలో మాట్లాడుతున్నారు గానీ, హ్మ్. దాన్ని నైతికం హ్మ్. చేసి మాట్లాడుతున్నారు కానీ, హ్మ్. వాళ్ళిద్దరూ 2 యూనిట్లు. హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయాలి అని అనుకున్నారు ఒక దశలో. రైట్. ఆ తర్వాత ఎవరి బ్రాటప్ నుంచి వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటి భావజాలం ఉంటుంది. అది అన్ని వేళలా కలిసి వెళ్తుంది అని చెప్పలేం. హ్మ్. అంటే చాలామంది 100 ఏళ్ళు, 150 ఏళ్ళు కలిసున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ, అవును. అక్కడ రాజీలు లేకపోతే సరెండర్ నోట్లు ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో కారణం చేత తగ్గి ఉంటారు. హ్మ్. అది స్వార్థం అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి. హ్మ్. అన్ని సందర్భాల్లోనూ వాళ్ళ కలిసి అదే అభిప్రాయాలతో ఉండటం వలన కలిసున్నారని చెప్పలేం. ఓకే. లోతుల్లోకి వెడితే ప్రతి చోట తేడాలు దొరుకుతాయి. హ్మ్. కానీ కలిసుండడానికి ఏదో రీజన్ ఉంటుంది. రైట్.
కాబట్టి పెళ్ళికి, సమాజానికి లింక్ చేసి మాట్లాడకూడదు. అంటే ప్రజలు ఇంకా సీరియస్‌గా తీసుకునే పరిస్థితి ఉంటుందా? లేదంటే ఇంక చలితే ఇవన్నీ హ్మ్. కామనే కదా అనే ధోరణిలో ఉండొచ్చా తమిళ అంతే. ప్రజలు? ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. ఓకే. అంటే రాజకీయంగా ఇబ్బందుండదు. అంటే లేదు. ఆయనకొచ్చే ఓటింగ్ పరంగా గాని, ఆయనకి ఉండే మద్దతు పరంగా గాని. ఆ ఇబ్బందేం లేదండి. అతనికి క్లారిటీ వచ్చింది. ఓకే. ఈ వివాదాలు రేపింది ఎవరైనప్పటికీ, హ్మ్. తను నెమ్మదిగా ఒక క్లారిటీకొస్తున్నాడు. రైట్. ఆ రావటం అనే దానికి ఇండికేషనే వాళ్ళిద్దరూ కలిసి ఆ పెళ్ళికి రావటం. హ్మ్. సో, ఆయన ఓపెన్ చేశాడు విండోని. ఓకే. మాకర్థమవుతోంది. మాకు తెలుస్తోంది. మేము ఎలా ఫైట్ చేయాలో మా వ్యూహాలు మేము రాసుకుంటున్నాం హ్మ్. అని దాన్ని ఇంకొంచెం బలంగా చెప్పడం కోసమే పార్టీ క్యాడర్‌కి చెప్పాడు. ఓకే.